పదే అదే పాట. అవతలేమో పిల్లర్లా పాతుకుపోయిన నాయకుడు, పైగా ఆమాత్యుడు. కానీ విపక్ష పార్టీ ఎవరిని కుదురుగా ఉండనివ్వడం లేదు. మంత్రి నియోజకవర్గంలో మళ్లీ ఇన్ఛార్జ్ మారతారనే ప్రచారంతో నెక్స్ట్ కృష్ణుడి కోసం వైసీపీ శ్రేణులు వెయిటింగ్. ఆయన్నైనా ఎన్నికల దాకా కంటిన్యూ చేస్తారా? పాలకొల్లు ఫ్యాన్ పార్టీలో తెర వెనుక ఏం జరుగుతోంది? పాలకొల్లు వైసీపీలో కొత్త పంచాయతీ. పాత నేత వెళ్లిపోతున్నారా? మరో నేత రాబోతున్నారా? పగ్గాలు చేతులు మారడం ఖాయమేనా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ చేసిన ప్రయోగాలు ఫలించకపోవడంతో చేసిన తప్పును, జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక్కడ బలంగా ఉన్న ప్రత్యర్థిని ఓడించాలంటే, క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపాలంటే స్థానిక నాయకత్వానికి పార్టీ పగ్గాలప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిసారి వలస నేతను అభ్యర్థిగా తీసుకురావడం, పరాభవం మూటగట్టుకోవడం ఆ పార్టీకి శరామామూలైపోయింది. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తోన్న నిమ్మల రామానాయుడికే వరుస విజయాలు దక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లోనూ అదే తరహా ప్రయోగం చేసిన వైసీపీ మరో ఘోర పరాజయాన్ని తన ట్రాక్ రికార్డులో వేసుకుంది. విజయం కోసం అధిష్టానం వేసిన పాచికలు పారలేదు సరికదా, మొదటికే మోసం వచ్చేలా తయారైంది పరిస్థితి. ఓటమి ఎదురైనా నియోజకవర్గంలో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం వైసీపీకి తలనొప్పిగా మారింది. బలమైన క్యాడరున్నా నడిపించే నాయకుడు లేక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పక్క ఇలాఖాల నుండి తెచ్చుకున్న నాయకులు నియోజకవర్గానికి చుట్టం చూపులా వచ్చిపోతూ ఉంటే, లోకల్ నాయకులేమో పార్టీ కార్యక్రమాలు తమకు పట్టవన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నాయకుల తీరుతో విసిగెత్తిన కార్యకర్తల్లో కొందరు టీడీపీ వైపు వెళ్లిపోతూ ఉంటే, మరికొందరు సరైన లీడర్ రాకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 2019లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచినా ఇక్కడ మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న డాక్టర్ బాబ్జీని తప్పించిన అధిష్టానం లోకల్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును కాదని పక్క నియోజకవర్గానికి చెందిన కవ్వూరు శ్రీనివాస్ కు ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టింది. నియోజకవర్గంలో వరుసగా విజయాలతో బలంగా పాతుకుపోతోన్న నిమ్మలను ఢీకొట్టేందుకు కవ్వూరు శ్రీనివాస్ కు డీసీసీబీ చైర్మన్ పదవిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి ప్రోత్సహించింది వైసీపీ హైకమాండ్. అయితే ఆయనపై లోకల్ గా చాలా ఫిర్యాదులు రావడంతో పక్కన పెట్టి భీమవరానికి చెందిన గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గుడాల గోపిని తీసుకొచ్చింది. దీంతో లోకల్ గా తమను కాదని పక్క నియోజకవర్గానికి చెందిన నాయకుడిని, అందులోనూ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని గోపిని నెత్తిమీద తెచ్చిపెట్టారంటూ స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 2024లో గుడాల గోపి ఘోరంగా ఓడిపోయారనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమైంది. అయినా సరే పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ గుడాల గోపినే ఇన్ఛార్జ్ గా కొనసాగించడంపై లోకల్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరింత బలహీనపడింది. బలమైన బీసీ నాయకుడు ఆది నుండి పార్టీ జెండా మోసిన మేకా శేషుబాబును పార్టీ నుండి సస్పెండ్ అయ్యేలా అధిష్టానం దగ్గర ఇన్ఛార్జ్ గుడాల గోపియే ఫిర్యాదులు చేశారన్నది పార్టీలో ఒక వర్గం చేస్తోన్న ఆరోపణ. అంతేకాదు, మరో సీనియర్ నాయకుడు గుండం నాగబాబును కూడా పక్కన పెట్టారని గుసగుసలాడుకుంటున్నారు. ఈ తలనొప్పి ఎక్కువ అవుతూ ఉండడంతో హైకమాండ్ కూడా కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే స్థానికుడైన గుండం నాగబాబుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు రంగం సిద్ధమవుతోందనే టాక్ లోకల్ గా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై వైసీపీ అధిష్టానం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవైపు మార్చి అభ్యర్థులను నిలబెట్టినా వైసీపీకి ఫలితం దక్కడం లేదు. ఇన్ఛార్జ్లను మార్చినా, లోకల్ లీడర్స్ కు రాష్ట్ర పదవులు కట్టబెట్టినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు టీడీపీ నుండి ఇక్కడ వరుస విజయాలతో బలంగా పాతుకుపోయిన నిమ్మల రామానాయుడు ఇటీవల విజయం తరువాత మంత్రిగా మరింత పవర్ఫుల్ అయిపోయారు. క్యాస్ట్ యాంగిల్లో చూసినా గతంలో 98 ఎన్నికలు తప్ప ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వచ్చారు. వైసీపీ మాత్రం గత ఎన్నికల్లో బీసీ మంత్రం జపించినా, ఆ వర్గం నుండి అభ్యర్థిని నిలబెట్టినా ఫలితం దక్కలేదు. నిమ్మల రామానాయుడికి గతంలో కంటే భారీ మెజార్టీయే వచ్చింది. దీనికి కారణం రాజకీయ అనుభవం లేని స్థానికేతరులను వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడమేనన్న టాక్ వినిపిస్తోంది. వాళ్లేమో లోకల్ నాయకులను కలుపుకుని వెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం పార్టీ ఓటమికి దారితీసింది. ఇప్పుడు కూడా మంత్రి నిమ్మల వైసీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నా ప్రస్తుత ఇన్ఛార్జ్ గోపి దానికి కౌంటర్ కూడా ఇవ్వకపోవడం స్థానిక క్యాడర్ను నిరాశలో కూరుకుపోయేలా చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు ఇవ్వకపోతే
మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. అందుకే స్థానిక నేత గుండం నాగబాబుకు తిరిగి పట్టం కట్టేందుకు అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ఫ్యాన్ పార్టీ చేసే ప్రయోగం ఫలించి ప్రజల నుండి అనుకూల తీర్పు వస్తుందేమో చూడాలి.